వీడియో లాస్ట్ వరకు చూడండి. అప్పుడే వీడియో ఏంటనేది మీకు క్లియర్‌గా అర్థమైతది. నేను చెప్పేది ఏంటనేది కూడా అర్థమైతది. మధ్యలో వరకు చూసి వీడియో బాలేదని అయితే స్కిప్ చేయకండి. లాస్ట్ వరకు చూడండి. సూపర్‌గా ఉంటది వీడియో. ఒక హాఫ్ కప్పు పెసరపప్పు అయితే తీసుకుంటున్నా అండి. వాటర్ వేసి నీట్‌గా కడుక్కుందాం. ఒక 2 సార్లు అయితే నీట్‌గా వాష్ చేసుకొని తర్వాత వాటర్ వేసుకొని ఉడికించుకుందాం. తర్వాత ఇందులో వాటర్ అయితే వేసేసుకుందాం. ఇప్పుడు ఉడికించుకుందాం. ఒక పెద్ద సైజ్ టమాటో అయితే వేసుకుందామండి, ముక్కలుగా వేసి. చూడండి, పప్పు అయితే మెత్తగా అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడైతే మనం కొంచెం పసుపు అయితే వేసుకుందాం. చాలా మెత్తగా అంటే మెత్తగా ఉడికిపోయింది. వాటర్ వేయడం వల్ల ఇట్లా అనిపిస్తుంది, వాటర్ ఎక్కువ ఉండడం వల్ల. కానీ పప్పు అయితే ఉడికిపోయిందండి. హాఫ్ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాం. చిట్టికేడు అంటే చిట్టికేడు కారం అండి, చాలా తక్కువ. సరిపడేంత సాల్ట్ కూడా వేసుకుందాం. దీన్ని అయితే మంచిగా అయితే మిక్స్ చేసుకుందాం. అన్ని కలిసేటట్టుగా మంచిగా మిక్స్ చేసుకుందాం. ఓకేనా? ఇవైతే మంచిగా మిక్స్ అయిపోయినాయి. కొద్దిగా రైస్ అయితే వేసుకుందాం. కప్పు అయితే పప్పు వేసుకుందాం. ఇంకా రైస్ చూసిరా, చాలా తక్కువ క్వాంటిటీలో అయితే వేసుకోవాలి రైస్. దీన్ని ఇప్పుడు అందులో మిక్స్ అయ్యేలాగా కలపాలి. ఇప్పుడు రెండు కలిసి మంచిగా మెత్తగా ఉడుకుతాయి అన్నట్టు, అందుకే ముందే రైస్ అయితే యాడ్ చేస్తున్నాండి. ఇప్పుడు అవి రెండు కలిసి ఉడికిపోతాయి అన్నట్టు, అందుకని చెప్పేసి. ఇందులో అయితే పప్పు ఎక్కువ ఉండాలండి, రైస్ తక్కువ ఉండాలి. చూస్తే మనకు పప్పు ఎక్కువ కనిపిస్తుంది రైస్ కంటే, ఇట్లా ఉండాలన్నట్టు. ఇప్పుడు దీన్ని కలిపి ఉడకనిద్దాం. ఓకేనా? ఇదైతే మంచిగా ఉడికిపోయిందండి. ఉడికిపోలేదు అనిపిస్తే ఇట్లా గంట బట్టి మంచిగా మెదుపుకోండి, సరేనా? ఇట్లా మంచిగా రౌండ్గా దుప్పుకొని మెదుపుకుంటే ఫైన్ ఉడికిపోతుంది. చూడండి, ఇదైతే మంచిగా ఉడికిపోయింది. ఇంకా పోపు వేసుకుందాం. ఇప్పుడు ఇది ఉడికిపోయిన దాన్ని అయితే వేరే దాంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. తర్వాత తిరగమాత్ర వేసుకుందాం, అంటే పోపు. తర్వాత ఏంపై తాలింపు వేసేసుకుందాం. ఓకేనా? అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను దీన్ని నేను. ఇందులోంచి అయితే మొత్తం గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసిన. ఇప్పుడైతే మనం గ్యాస్ వెలిగించుకొని మళ్ళీ ఇదే బౌల్ పెట్టుకొని మనమైతే తాలింపు అనేది వేసుకుందాం. ఓకేనా? తాలింపుకు ఒక చిన్న స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నా అండి. ఇదే నెయ్యితో మనం తాలింపు వేసుకుంటాం. ఇది చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది డైట్ ఫుడ్ అని చెప్పేసి, అందుకని ఒక్క స్పూన్ నెయ్యి మాత్రమే యాడ్ చేసిన. ఫస్ట్ అయితే లైట్గా జీలకర్ర అండి, తర్వాత చిన్నగా తరుపుకున్న పచ్చిమిర్చిలు, అట్లాగే ఎల్లిపాయలు. కారం తక్కువ వేసుకున్నాం కదా, అందుకే స్పైసీ కోసం అని పచ్చిమిర్చిలు వేసిన, కొంచెం లైట్ స్పైసీ కోసం. మీరు ఈ పోపులో అయితే తాలింపులు అయితే ఏవి వేస్తా అనుకుంటే అవి వేసుకోవచ్చు అండి. తాలింపుకి ఏమేమి వేసుకుంటామో అవన్నీ వేసుకోవచ్చు. నేను మాత్రం ఇవే యాడ్ చేసుకున్నాను. పోపు అయితే మాడిపోయేలా ఉంది. ఇప్పుడైతే మనం దీన్ని వేసుకుందాం. తాలింపు అయితే వేసుకుందాం, మంచిగా కలుపుకున్నామండి. ఈ టైంలో మీకు పల్చగా కావాలంటే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి, లేకపోతే ఇంక ఇట్లనే తినేసేయండి ఓకే అనుకుంటే. నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు పైనుంచి కొద్దిగా కొత్తిమీర అయితే చల్లుకున్నామండి. ఇంకా మన రైస్ అయితే రెడీ అయిపోయింది. మన దాల్ కిచిడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం సర్వ్ చేసుకుందాం. ఓకేనా? కొంచెం మిక్స్ చేసి రండి. మన ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా టేస్టీగా మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? ఎంత యమ్మీగా ఉందో స్మెల్ అయితే. గీ ఫ్లేవర్ అయితే, గీ ఎక్కడ ఎక్కువ వేసినావు అక్క గీ ఫ్లేవర్ వస్తుందని అనకండి, గీ ఫ్లేవర్ అయితే వస్తుంది. ప్యూర్ గీ కదా, స్మెల్ వస్తుంది ఖచ్చితంగా. యమ్మీగా రెడీ అయిపోయింది. మనమైతే బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. ఓకేనా? టేస్ట్ చేద్దామా ఇప్పుడు మన బ్రేక్ఫాస్ట్ని? ఓకేనా? వచ్చేసేయండి, చూసేయండి. మీరు కూడా చేసుకొని తినండి. డైట్లో ఉన్న వాళ్ళకు హ్యాపీ ఫుడ్ అండి ఇది. డైట్లో ఉన్న వాళ్ళ కోసం ప్రిపేర్ చేసిన యమ్మీ ఫుడ్ అయితే ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఓకేనా? చూసేయండి ఎంత బాగుందంటే. యమ్మీ ఫుడ్ అయితే టేస్ట్ చేద్దామండి. మన బ్రేక్ఫాస్ట్ ఈరోజు అద్దిరిపోతుంది. సూపర్ అయిందండి. అసలు ఇది తింటే స్టమక్ ఫుల్ అయిపోతుందండి. మధ్యాహ్నం వరకు లంచ్ గుర్తుకురాదు. ఇంత తిన్నాక లంచ్ ఎక్కడ గుర్తుకొస్తుంది అని అంటారా? అంటే ఎక్కువ ఫుడ్ తీసుకున్నా మన బాడీ వెయిట్ గెయిన్ కాకుండా ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం పెసరపప్పులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కదా, ఆ ప్రోటీన్ మన బాడీకి ఎక్కువ అవుతుంది. అట్లాగే కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ అవుతున్నాయి. దాన్ని బట్టి మనం వెయిట్ గెయిన్ అవ్వం, వెయిట్ లాస్ అవుతుంది తప్పించి. అందుకేనండి, ఖచ్చితంగా ట్రై చేసి హెల్తీగా తినండి. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే కామెంట్ చేయడం మర్చిపోద్దు. బాయ్ బాయ్.